సో నవీన్ ఇప్పుడు ప్రజెంట్ 3 సినిమాలు సంక్రాంతికి మాత్రం బరిలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో ఒక్కో సినిమాకి సంబంధించి వాటిలలో ఏ సీన్స్ లేకపోతే అంటే అరే ఈ సాంగ్ కానీ లేకపోతే సీన్ కానీ ఏది హైలైట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి? ఖచ్చితంగా ఇప్పుడు సినిమాలన్నీ కూడా దాన్ని ఏమంటారంటే ఒక్క సీన్తోనే నిలబడే సినిమాలు కూడా వస్తున్నాయి. సో మన పుష్ప 2 చూసాము. దాంట్లో ఏంటంటే ఒక జాతర ఎపిసోడ్. సో అది మాత్రం ఎక్సలెంట్గా ఉందని ఒక్కళ్ళు కూడా దాని గురించి నెగిటివ్ చెప్పకుండా యునానిమస్ పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది దానికోసం. అంటే సినిమా అంతా ఒకటిలాగా ఉన్నా ఆ జాతర ఎపిసోడ్ కోసం అల్లు అర్జున్ కష్టపడ్డాడు, దాంతో సినిమాను లేపాడని చెప్పి చాలామంది బాగా మాట్లాడుకున్నారు దాని గురించి. సో అట్లా ఇప్పుడు నెక్స్ట్ రాబోయే సంక్రాంతి సినిమాలో కూడా గేమ్ చేంజర్లో వచ్చి ఈయన ఆల్రెడీ ఐఏఎస్ అయిన తర్వాత ఒక సీన్ ఉంటుందంట. అంటే ఎట్లా అంటే అవతల పొలిటీషియన్స్ని వణికించే సీన్. సో తన అధికారంతో ఎలా వాళ్ళని ఇది చేస్తాడు, ఒక 20 to 30 minutes ఒక సీన్ ఉంటుందంట. అది మాత్రం అసలు ఇప్పుడు దాకా ఎప్పుడు రానంత హై టెన్షన్లో శంకర్ గారు డిజైన్ చేశారని తెలుస్తుంది. సో దాంట్లోనే ఎస్జే సూర్యకి ఈయనకి ఫుల్ ప్లెడ్జ్డ్ సీన్స్ ఉంటాయి. ఆ సీన్ నుంచి మ్యాక్సిమం దాన్ని ఏమంటారంటే ఒక బిగ్ ఫైట్కి సీన్ ఎక్స్ప్లోడ్ అవుతుందని తెలుస్తుంది. సో ఖచ్చితంగా అది థియేటర్లో పేలుతుందని చెప్తున్నారు. ఎందుకంటే చాలా బాగా రాసుకున్నారంట ఆ ఫేస్ ఆఫ్ అనేది. సో అది హైలైట్ అంటున్నారు. సో నెక్స్ట్ వస్తే డాకు మహారాజులో మన టీజర్లో వచ్చింది కదా, ఒక ముసుగు కట్టుకుని గుర్రం మీద వచ్చే సీక్వెన్స్, అది హైలైట్ అంటున్నారు. అది ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అంట. అలాగే హార్స్లీ హిల్స్లో వచ్చే ఫైట్ ఏదైతే ఉంటుందో అది, ఆ 2 కూడా హైలైట్స్ అని చెప్తున్నారు. అట్లాగే ఇంకా 4-5 సీన్స్ చాలా బాగా రాసుకున్నారంట. బాలయ్య గారిని అంటే ఆయన వింటేజ్ని బయటకు పరిచయం చేసి ఆయనలో ఉన్న అగ్రెసివ్నెస్ని పరిచయం చేసే ఒక మంచి షార్ట్స్ అయితే తీశారంట. సో ఆ 4 షార్ట్స్ సీన్స్ ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా వాటి కోసం రిపీట్ ఆడియన్స్ ఉంటారంట డాకు మహారాజు కోసం. ఇంకా ఇదైతే సంక్రాంతికి వస్తున్నాం. అయితే అనిల్ రావుపూడి గారు ఇప్పుడు దాకా మన ఎంటర్టైన్మెంట్ మాత్రం చూసాం ఆయన సినిమాల్లో 90%. అయితే ఈ మూవీలో మనకు లాస్ట్ క్లైమాక్స్కి రాజా సినిమా చూసాం కదా మనం వెంకటేష్ గారిది. సో ఆ రేంజ్లో సెంటిమెంట్ పండించబోతున్నారు. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య అది ఎలా ఉండబోతుంది. మనం రీసెంట్గా చూసుకుంటే మజిలీ ఒకటి చూసాం, వైఫ్ అండ్ హస్బెండ్ క్లైమాక్స్ ఎట్లా కలుస్తారు ఎమోషనల్గా అనేది. సో దీనికి కూడా అంతే బాగా డెప్త్ ఉన్న క్లైమాక్స్ ఒకటి రాశారంట. అది వెంకటేష్ గారు లాస్ట్ ఒక 10 minutes అది మొత్తం కట్టిపడేస్తుంది. సినిమా అంతా ఎంటర్టైన్ చేసి ఆ లాస్ట్ ఎపిసోడ్ ఏదైతే ఉందో అది మాత్రం కట్టిపడేస్తుంది అంట ఖచ్చితంగా. ఇంకా అది మొత్తం ఇంకా మళ్ళీ వెంకటేష్ గారికి ఫ్యామిలీస్లో వచ్చే పునర్వైభవం ఎలా ఉంటుందో ఈసారి ఈ సినిమాలు చూడబోతున్నాం. సంక్రాంతికి వచ్చారంటే ఖచ్చితంగా హిట్ కొట్టే. అంటే F2 F3 మనం చూసాం. F2 సంక్రాంతికి వచ్చినా కూడా అది ఎంటర్టైన్మెంట్ జోన్లోకి వెళ్ళిపోయింది. బట్ ఇక్కడ వచ్చే క్లైమాక్స్ ఏంటంటే మరొకసారి పాత వెంకటేష్ గారిని ఆయనలో ఉన్న ఎమోషనల్ కోణాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశారంట అనిల్ రావుపూడి గారు. సో అది ఖచ్చితంగా అంటే ఒక బిగ్ లెవెల్లో సర్ప్రైజ్ చేయబోతున్నాడు అందరినీ. సో మరి ఈ 3 సినిమాల్లో ఈ సన్నివేశాలు హైలైట్ అవుతాయని తెలుస్తుంది. సో 3 డిఫరెంట్ జానర్స్లో ఉన్నాయి కాబట్టి ఏ సినిమా జనాలను అట్రాక్ట్ చేస్తుంది ఏంటనేది ఇంకా కొద్ది రోజులు వెయిట్ చేస్తే ఒక 1 month అనుకోవచ్చు ఆల్మోస్ట్. ఖచ్చితంగా అన్ని కమర్షియల్ మూవీసే, అన్ని చూడగలిగే సినిమాలే ఫ్యామిలీస్తో కూర్చుని. సో మరి ఈ సంక్రాంతికి ఈ పందెంలో నెగ్గేది ఎవరు, పోడేది ఎవరు, ఏ కోడి గెలిచిద్ది అనేది అప్పుడు చూడాల్సింది.